జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం। ఈ నెల 24న హైదరాబాద్ చంపాపేటలో రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఇజ్రాయెల్పై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి చంపినటువంటి నిందితునికి వెంటనే శిక్ష వేయాలని మరియు న్యాయవాదులపై వరుసగా జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు కొరకై గోదావరి ఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలో ఈ రోజు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సతీష్, ప్రధాన కార్యదర్శి జవ్వాజీ శ్రీనివాస్, సీనియర్ అడ్వకేట్ కోసాన శ్రీనివాసరావు, రాకం దామోదర్, చెలికల పద్మజ, ప్రవీణ్ కుమార్ పులిపాక దీక్ష చేపట్టారు। ఈ సందర్భంగా వారు మాట్లాడారు। ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సిహెచ్ శైలజ, బలుమూరి అమరేంద్రరావు, ఎన్ కిషన్ రావు, గొర్రె రమేష్, మురళీధర్ యాదవ్లతో పాటు అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు। రమేష్ అన్న గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం। మేము వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం। రండి సార్ ప్లీజ్। 24వ తారీఖు సోమవారం రోజున చంపాపేట వద్ద మా సీనియర్ న్యాయవాది ఇజ్రాయెల్ను అతి దారుణంగా కిరాతకంగా హత్య చేయడం జరిగింది। దాని నిరసనగా మా బార్ అసోసియేషన్ 3 రోజుల నుంచి విధులను బహిష్కరించి ఇక్కడ రిలే నిరాదీక్షలను ఏర్పాటు చేసుకొని రిలే నిరాదీక్షలు చేస్తున్నాము। దీని ఉద్దేశం ఏంటంటే మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఈ వేదిక నుండి మాకు వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు చేసి అమలు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। ఇప్పటికీ అదేవిధంగా 41 CRPCని కూడా రద్దు చేసి బెయిల్ అనేది స్టేషన్లో కాకుండా కోర్టు ద్వారా తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం। మరి జూనియర్లకు కూడా స్టైఫండ్ ఇవ్వాల్సిందిగా మేము ఈ వేదిక నుంచి మేము కోరుతున్నాం। ఇప్పుడు ప్రభుత్వంలో మేము న్యాయవాదం అంటే న్యాయం కోసం పోరాడే న్యాయవాదం తప్ప మా దగ్గర క్లయింట్ వస్తే క్లయింట్కు మేము వారి హక్కుల కోసం పోరాడే వాళ్ళం తప్ప మాకు ఎటువంటి పర్సనల్ ఖర్చు ఏమి ఉండదు। మీరేమన్నా మా న్యాయవాదులైనా తప్పు చేస్తే దానికి ఒక చట్టం ఉంది, చట్టం మేము లోబడి ఉంటాం। ఆ చట్టం ప్రకారంగా వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాం। కానీ అలా కాకుండా హత్యలు చేయడం అనేది చాలా దారుణమైన విషయం। హత్య చేస్తే ఆ న్యాయవాది కుటుంబం రోడ్డు పైన పడుతుంది। వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒకసారి ఆలోచించాలి। మేము మీకోసం కొట్లాడేటోళ్ళం తప్ప మాకంటూ పర్సనల్ ఏమి ఉండదు। మన ఇంకొక విషయం ఏంటంటే మేము సమాజ సేవలో మేమేంటంటే సమాజ సేవ కోసం వచ్చిన వాళ్ళమే తప్ప మేము ఇక్కడ వేరే మేము చదువుకున్న అందుకోసమే న్యాయవాద శాస్త్రం। అలాంటప్పుడు మా న్యాయవాదుల మీద మా న్యాయవాదులను దాడులు చేయడం చాలా దారుణం। ఇలాంటివి చేస్తే ముందు మేము ఇంకా ఉధృతంగా చర్యలు తీసుకుంటాం। అవసరమైతే అసెంబ్లీ ముట్టడి కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ఈ మధ్య కాలంలో అడ్వకేట్ల పైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి। ఈ మధ్యనే మొన్ననే ఇజ్రాయెల్ అనే సీనియర్ న్యాయవాదిని హత్య చేయడం జరిగినది। ఈ విధంగా చేసుకుంటూ పోతే అడ్వకేట్స్కి రక్షణే కరువైపోయింది। అడ్వకేట్గా మేము ఈ వృత్తిని నిర్వహిస్తూ చాలామందిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్న మాకే రక్షణ కరువైనప్పుడు ఇలా అనేది సందిగ్ధంలో పడడం జరుగుతుంది న్యాయవాదులందరూ కూడా। కాబట్టి మా గోదావరి ఖని బార్ అసోసియేషన్ తరఫున 3 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలను నిర్వహించడం జరుగుతున్నది। దీనికి ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలుపుతూ మాకు ఈ చేస్తున్న కార్యక్రమాన్ని వారి యొక్క సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు। అయితే ఈ రిలే నిరాహార దీక్షలు చేయడానికి కారణం మా అడ్వకేట్స్ అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని కోరుకోవడం జరుగుతుంది। ప్రభుత్వాలన్నీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ ఈ యొక్క రక్షణ చట్టం తీసుకురావడంలో ముందుండి ఖచ్చితంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క రక్షణ చట్టాన్ని తీసుకురావాలని మా అడ్వకేట్స్ అందరి తరఫున కూడా కోరుకుంటున్నాము। ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు ఇక ముందు కూడా ఈ విధంగా చేసినట్లయితే కొనసాగించడానికి మేము వెనుకపోమని, ఈ విధంగా ఎవరైతే అడ్వకేట్స్ పైన దాడులు చేస్తున్నారో ఖబర్దార్ వారందరినీ కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు। ఈ విధంగా ఏమైనా చేసినట్లయితే దానికి సంబంధించిన ప్రత్యేకమైన చట్టాలు ఏర్పడేంత వరకు కూడా ఊరుకునేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము।
ఇజ్రాయెల్ మీద హత్యా ప్రయత్నం జరిగింది హైదరాబాద్ చంపాపేటలో. దానికి గాను మేము నిరసనగా ఈరోజు 3వ రోజు చేరుకున్నది రిలే నిదర్శన చేస్తున్నాము. మాకు అడ్వకేట్ చట్టం ప్రత్యేక చట్టం తీసుకురావాలని మేము నిదర్శన చేస్తున్నాము. ఒకవేళ ఈ చట్టం ఇట్లా రాకపోతే మా సెక్యూరిటీ లేదు, మేము న్యాయం చేస్తామని అందరూ క్లయింట్కి చెప్తూ ఉంటాము. మాకే ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. ఈరోజు వరకు మాకు చట్టం, ప్రతి ఒక్కరికి చట్టం ఉంది, కానీ ఓన్లీ న్యాయవాదులు మాత్రం చట్టం లేదు. ఎక్కడ ప్రత్యేక చట్టం తీసుకురావాలని న్యాయవాదులకు నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ కూడా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను.